హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వచ్చేసి క్రాప్ టాప్ అండ్ 3 లేయర్స్ షరారా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. దానికి ముందుగా 2 మీటర్స్ బాటమ్ పార్ట్, అదేవిధంగా 1 మీటర్ వచ్చేసి టాప్. దీనికి లైనింగ్ 1 మీటర్. ఓకేనా, ముందుగా నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. బాడీ లెంత్ వచ్చేసి నేను 18 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ కూడా 5.5 ఇంచెస్, చెస్ట్ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఓకేనా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం నేను 1 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర సగం చేసుకుని అక్కడి నుంచి రౌండ్ తీసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్, లెంత్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు బాక్స్ షేప్లో డ్రా చేసుకొని మనం రౌండ్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, నేను స్లోప్ తీసుకుంటున్నాను. ఈ స్లోప్ తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది షోల్డర్ అనేది. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ కటింగ్ పూర్తయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ కింద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలి. ఓకేనా, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కటింగ్ పూర్తయింది కదా, స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ చేశాను నేను. ఓకేనా, స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి. రాలేదండి, ఈ విధంగా సిజర్తో మనం ఇలా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది షోల్డర్ అనేది. ఓకేనా, రెండు వైపు కూడా సేమ్ ఇదే విధంగా తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా ఆర్మ్ హోల్ నెక్ నేను స్టిచ్ వేసాను. ఇక్కడ వీ షేప్లో మనం కుట్టుకోవాలి. ఇక్కడ హూక్స్ వేసుకోవడం కోసం వీ షేప్లో నేను డ్రా చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఈ విధంగా వస్తుంది.
ఇక్కడ కూడా కుట్టు వేసుకోవాలి. చుట్టూరా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. జాయిన్ చేసుకున్న తర్వాత మనం సైడ్ ఫిట్టింగ్ కోసం ఈ విధంగా ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. 7 ఇంచెస్ కదా, నేను 14 ఇంచెస్. అదేవిధంగా కింద వచ్చేసి 13 ఇంచెస్. ఓకేనా. కింద ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి టాప్ పూర్తయింది. వెనకాల హూక్స్ వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఓకేనా. ఈ విధంగా నేను టోటల్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్. ఆ 30 ఇంచెస్ని నేను 4 పార్ట్స్ కింద చేశాను. ఓకేనా. స్ట్రైట్ వచ్చేసి 15 + 5 + 5 25. ఫ్రిల్స్ వచ్చి 5 ఇంచెస్ తీసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్. క్రాచ్ వచ్చేసి 11 ఇంచెస్. బెల్ట్ కోసం నేను 2.5 దగ్గర మార్కింగ్ చేశాను. చెప్పాను కదా, టోటల్ లెంత్ వచ్చేసి నేను 28 + 2 ఇంచెస్ తీసుకున్నాను, అంటే టోటల్ 30 ఇంచెస్. టోటల్ 30 ఇంచెస్ తీసుకున్నాను. 30లోంచి -5 చేయాలి. ఓకేనా. -5 చేస్తే 25 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇది 30 ఇంచెస్. అక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. 5 ఇంచెస్ దగ్గర మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్స్ట్రా ఫ్రిల్స్ కోసం నేను 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా. అక్కడ నుంచి క్రాచ్ వచ్చేసి అదే పిస్తా అంటారు కదా, అది 11 ఇంచెస్. పైన మడత వస్తుంది కదా, అక్కడ 1 ఇంచ్ ఉంటుంది. అందుకోసం ఒక 1 ఇంచ్ పైకి పెట్టుకొని అప్పుడు క్రాచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను. ఓకేనా. కింద లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మనం కర్వ్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు 15 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్రిల్ అనేది వస్తుంది, ఫస్ట్ లేయర్ వస్తుంది ఇక్కడ. ఓకేనా. అక్కడ నుంచి 10 ఇంచెస్ ఉంటుంది. ఆ మిడిల్లో ఒక లేయర్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్, 3 లేయర్స్ టోటల్. ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ కింద తీసుకుని మనం ఇక్కడ ఎంతైతే వస్తుందో మనం చూసుకోవాలి. రేడియస్ అనేది ఎంత వస్తుందో మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా డ్రా చేస్తున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు టోటల్ వచ్చేసి నాకు 18 ఇంచెస్ వచ్చింది. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ లేయర్ వచ్చేసి నాకు 16.5 వచ్చింది. థర్డ్ లేయర్ వచ్చేసి 16 ఇంచెస్. ఓకేనా. ఫస్ట్ లేయర్ వచ్చేసి 18 ఇంచెస్, నెక్స్ట్ వచ్చేసి 16.5 ఇంచ్, థర్డ్ వచ్చేసి 16 ఇంచెస్.
ఓకేనా. ఇప్పుడు నేను క్రాచ్ దగ్గర ఈ 2 పార్ట్స్ని జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఎలాస్టిక్ కోసం. ఓకేనా. బెల్ట్ అనేది స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. వేస్ట్ వచ్చేసి నాకు 28, ఒక 4 ఇంచెస్ తగ్గించి నేను 24 తీసుకున్నాను. ఓకేనా. 24 దగ్గర మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, అది తీసుకుని ఈ విధంగా మనం లోపలికి పెట్టుకోవాలి ఎలాస్టిక్ అనేది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకుని ఇక్కడ కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను. కింద ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇది విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా. కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చేసి నేను మార్కింగ్ చేసుకున్నాను. ఎంతైతే వచ్చిందో నేను మరలా చూసుకుంటున్నాను. ఓకేనా. రేడియస్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి రేడియస్ అనేది. ఓకేనా. ఫస్ట్ లేయర్ వచ్చేసి 18 ఇంచెస్ కదా, 18 ఇంచెస్ని 2 పై పెట్టి 6.28 పెట్టి డివైడ్ చేయాలి. నాకు 2.9 వచ్చింది. 2.9ని ఈ విధంగా మనం సర్కిల్గా డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. 6 ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి 2.65 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా లెంత్ వచ్చేసి 6 తీసుకున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా కామెంట్లో చెప్పండి, నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి నేను కట్ చేస్తున్నాను. అదేవిధంగా థర్డ్ లేయర్ 2.5 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇది కూడా లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ లేయర్, ఇది వచ్చేసి సెకండ్ లేయర్, అదేవిధంగా ఇది వచ్చేసి థర్డ్ లేయర్. ఓకేనా. ఇప్పుడు మనం ప్యాంట్ తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని రివర్స్ వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రివర్స్ వైపు ఈ విధంగా పెట్టి ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. ఓకే. స్టిచ్ వేసాను చూడండి, ఈ విధంగా వస్తుంది. ఫ్రిల్స్ అనేవి చాలా బాగా వచ్చాయి కదా, చాలా బాగుంటుంది మన పిల్లలకి వేస్తే. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ లేయర్ కూడా సేమ్ అదే విధంగా చుట్టూరా రౌండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ వైపు పెట్టి కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా స్టిచ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్. ఈ విధంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి.
ఓకేనా. స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. చూసారు కదా ఎంత బాగుందో ప్యాంట్ అనేది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది క్రాప్ టాప్ అండ్ 3 లేయర్స్ షరారా లేదంటే లూజ్ ఫ్రిల్స్ పలాజో కూడా అంటారు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.